బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా భీమా శంకర్రావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ఆళ్లమూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. నూతన అధ్యక్షుడిగా ఆళ్లమూరుకు చెందిన కాండ్రేగుల భీమా శంకర్రావు, ఉపాధ్యక్షుడిగా ఎం కృపావరం, కార్యదర్శిగా జి రాజశేఖర్, ఉప కార్యదర్శిగా బి మహాలక్ష్మి, కోశాధికారిగా ఏ గోవిందరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నిక అధికారి అంగర బిందు మాధవరావు ప్రకటించారు. పలువురు న్యాయవాదులు, అధికారులు, నాయకులు అభినందించారు. కాండ్రేగుల భీమా శంకర్రావుని బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, జాతీయ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత డాక్టర్ చల్లా ప్రభాకర్రావు ఆధ్వర్యంలో ఆళ్లమూరు శ్రీ శ్రీ కృష్ణదేవరాయలు కాపు సంఘం సభ్యులు దుస్తాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చల్లా కుటుంబానికి ఆప్తుడు, సోదరుడు అని, బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయ సలహాలకు ఇవ్వడం భీమా శంకరం ప్రత్యేక వారమని డాక్టర్ చల్లా అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చల్లా సోదరులు చల్లా నానాజీ, చల్లా భూషణం, ఆళ్లమూరు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ చల్లా లక్ష్మీభూషణం, శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం నాయకులు శ్రీపతి సూర్యనారాయణ, శ్రీపతి వీర్రాజు, డిపి రావు, సాకా సత్యబాబు, చల్లా సత్యబాబు, చల్లా సూరిబాబు, చల్లా వెంకటేశ్వరరావు, చల్లా ఉదయం, చల్లా పెరుమాళ్ళు, అడ్వకేట్ చల్లా సతీష్, చల్లా ప్రభా, చల్లా భాస్కర్రావు, చల్లా వెంకీ, చల్లా సతీష్, చల్లా సూర్యరావు, మానేపల్లి శ్రీనివాస్, సామంతుల తాతారావు, సామంతుల నాని, కొమ్మన రఘు, కరెంటు శ్రీనివాస్, సిరిగినీడి పట్టాభి, గంధం చంద్రం, గంటా పురుషోత్తం, గంటా వీర్రాజు, పురుషోత్తం, వీర్రాజు, చిన్నం తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఇతనికి సైర్మన్ పదవి అంటగట్టారంటేనే ఇతను మంచితనం. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇతను ఎంత మంచివాడు అనేది ఏకగ్రీవంగా ఎన్నికైనప్పుడే తెలుస్తుంటుంది. పోటీ చాలా మంది పోటీ పడ్డారు, కానీ ఎవరు కూడా భీమశంకర్ మంచి వ్యక్తి, ఆయన మీద మనకు పోటీ ఎందుకని చెప్పేసి అందరూ కూడా దీని నుండి విత్తడ్రావి ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ, ఇతన్ని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అలాగే రాబోయే కాలంలో కూడా గతంలో ఎలా చేసుకొచ్చారో భీమశంకర్ గారు అలాగే మంచి పేరు తెచ్చుకుని ముందుకు నడిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మహాతల్లి చల్లా మునీశ్వరరావు గారికి మరి ఎక్కడున్నా కానీ మేము పాదవందనం చేసుకుంటూ, మరి ఈ వేళ రోజున నేను ఈ అధ్యక్షుడు అవ్వడానికి మా బార్ అసోసియేషన్ సభ్యులతో పాటు అందరూ కూడా సహకరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మన సంఘ సభ్యులందరూ హాజరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఘనంగా నేను దీన్ని ఆస్వాదిస్తున్నాను, ఆనందిస్తున్నాను కూడా. నేను ఈ కార్యక్రమం నేను ఎలా ప్రెసిడెంట్ అవ్వడానికి కూడా మాకు చల్లవారులో ఇంకో చల్లవారు ఉన్నారు, మా సతీష్, ఆయన ముఖ్యపాత్రధారి, ఆయన వెనకాల ఉండి ఆయన అంతే అన్నాడు, అంతే మనకి ఎక్కువ మాట్లాడు, చేయవలసిన చేస్తాడు, అందంగా నాకు సపోర్ట్ చేసి పెట్టాడు. మరి అందరూ కూడా చల్లవారి ఫ్యామిలీకి, సంఘ సభ్యులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ కార్యక్రమం